నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈరోజు ఏం తెలియచేయబోతున్నారమ్మా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈరోజు మనం 14వ పాసురము దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు. ఇది ఈ 14వ పాసురము ఉంగళ్ పుళక్కడై తోటత్తు వావ్యాళ్ అని ప్రారంభమవుతుంది. అంటే ఇందులో ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నారంటే, అందరికంటే ముందే నిద్రలేస్తానన్నావు, మమ్మల్ని అందరినీ నిద్రలేపుతానని కూడా ప్రతిజ్ఞ చేశావు, నిద్రలో మునిగి లేవకున్న ఒక గోపికను అలా చెప్పి తనే నిద్రలో మునిగిపోయిన ఒక గోపికను ఈరోజు లేపడంతో ఇది ప్రారంభమవుతుంది. ఈ గోపిక విశాల భవనంలో ఉందిట. ఆ భవనం వెనుకాల పెద్ద తోట, ఆ తోటలో ఒక అందాల కొలను, ఆ కొలంలో కలువలు తామరలు. ఇది ఒక అందమైన సన్నివేశం. దానికి అమ్మవారు ఎలా చెప్తుందంటే, ఆండ్రాళ్ళ తల్లి, అమ్మ చూసావా, తామర పూలు వికసించాయి, కలువ పూలు ముడుచుకుపోతున్నవి, తెల్లవారిందమ్మ లే, ఎర్రని కాషాయములు ధరించి తెల్లని పలువరుసున్న సన్యాసులు దేవాలయమునకు ఆరాధన చేటుకే వెళుచున్నారు. ముందుగా లేచి మమ్మల్ని లేపుతానన్నావు, మాట ఇచ్చావు, మాట తప్పావు. మంచి మాటకారివే, పరిపూర్ణులారా, ఆజానబాహుడు పొండరీకాక్షుడు శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయణుని కీర్తిద్దాం రా అని పిలుస్తారనమాట. అంటే దీంట్లో గనక అర్థాన్ని గనక మనం చూసినట్లయితే, ఈ గోపిక అంతర్యామి ఉపాసన చేస్తుంది. మన శరీర భవనం వెనకాల ఒక తోట ఉంది, అదే ఆరామం, అదే భగవంతుడు విహరించే స్థలం, అదే మన వెన్నుపూసలో ఉండే చైతన్య ప్రసరణ మార్గమైన నాడీ మండలం. అది మన నాభి క్రింద నుండి శిరస్థానం దాకా వ్యాపించి ఉంటుంది. దానిలో మనం ప్రయాణం చేసి భగవద్ దర్శనం చేస్తాం. అలా సుషుమ్న నాడిలో ప్రయాణిస్తున్న వాడిని ఆత్మారాముడు అని అంటాం. ఆరామం అంటే తోట, ఆత్మయందే తోటలో విహరించేవారే ఆత్మారాములు. ఆ తోట మధ్యలో ఉండే కొలను, దానిలో పద్మాలు, ఇవన్నీ కూడా అవే మూలాధార స్వాదిష్టాన చక్రాలు. అవి 7 పద్మాలుగా వికసిస్తున్నాయి. అవే జ్ఞానేంద్రియాలు, అనగా ఆత్మారాముని ప్రయాణానికి అవి అంతయు కూడా సులభంగా అనుకూలంగా ఉంది. ఇక కలువలంటే ఇంద్రియాలు, అవి విషయములను అనుభవింపచేసి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, అవి ముడుచుకుపోతున్నాయి. అనగా మా జ్ఞానేంద్రియాలు బాహ్య విషయాల విషయంలో ప్రసరించట్లేదు అని గోదాదేవి చెప్తోందిట. తామరలు వికసించాయనడంలో ఇంకో అర్థం ఏంటంటే, నీటిలో కిందనే ఉండి పైన సూర్యుని వైపు చూస్తూ ఉంటే వికసిస్తున్నట్టుగా ఉంటుంది తామర పువ్వు. మనము ఈ సంసారంలోనే ఉండి పైకి చూడడం వల్ల, దానివల్ల పోషించబడుతూ పైన భగవాన్ వైపు ఒకసారి చూసినట్లయితే వికసించిన స్థితే కలిగితే మనం కూడా తామర పువ్వులాగా వికసిస్తున్నట్లు లెక్క. కాబట్టి ఇదంతా ఈ రకంగా మనకి చెప్తుంది. అష్టాక్షరి మంత్రమే ఆవిడ తోట, అందులో కొలన అష్టాక్షరి మంత్రముల మధ్యపదము నమః అని దాని గురించి ఆవిడ వివరం అంతా కూడా చెప్తుంది. కాషాయం ధరించిన సన్యాసులు కుంచకొలను చేతబట్టుకొని ఆలయం వైపు పెడుతున్నారు ఆరాధన చేయడానికంటే అర్థం, కాషాయాలు వైరాగ్యానికి సంకేతాలు, సన్యాసులు తెల్లని పలువరుస కలిగి ఉన్నారట. అదే వారికి వాక్శుద్ధి, ఆహార శుద్ధి. శిష్యులకి ఉపదేశం చే తమ హృదయస్థానంలో పరమాత్మను ఎరుగుతారు. ఆ ఉపదేశమే ఆలయాలు తలుపు తెరిచి కుంచెకోల, అంటే ఆలయ తలుపు తెరవడమే కుంచెకోల. ఈ ఆచార్య ఉపదేశ ముద్ర ఓంకారంతో ప్రారంభమవుతుంది. అంటే జీవాత్మని పరమాత్మని చేర్చటమే ఆచార్యులు చేసే పని. ఇక్కడ ఈరోజు మేల్కోపడిన అళ్వార్లు ఎవరు అంటే, ఆ గోపిక విప్రనారాయణులు. వీరినే తొందరడిప్పొడి అళ్వార్లు అంటారు. తొందరడిప్పొడి అళ్వార్లు అంటే భక్తాంగ్రి రేణువు అని సంస్కృత నామం. దీనికి ఏంటంటే, వీరు మహాభక్తులు, బ్రహ్మచార్యాన్ని అవలంబించి వేదాంగాలు చదివి తుదకు భగవంతునికి పుష్పమాల కైంకర్యాన్ని మించింది లేదని ఆయన తాను పుట్టిన ఊరు అన్నీ వదిలి శ్రీరంగాన్ని సమీపాన పుష్పవనాన్ని పెంచి అచట తానుండి శ్రీరంగనాథుని యొక్క సేవ కొరకు భక్తి శ్రద్ధలతో చేయడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు దేవదేవి అనే వైశ్య తన ఊరు కదంబ నగరానికి వెళుచు దారిలో దాహాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ ఆగి పుష్పవనంలో ప్రవేశించి అక్కడ తన అక్క అలివేణితో పందెం కాచి 6 మాసాలు ఆయన తన వశం చేసుకుంటానని విప్రనారాయణ దగ్గరికి వచ్చి ఆ పుష్పవనం తను కూడా నిర్వహిస్తానని చెప్పి నమ్మకంగా చెప్తే ఆయన అక్కడే ఆవిడని నమ్మి ఒప్పించితే ఉండనిచ్చారు. విధి బలీయమైంది కాబట్టి ఒకానొక సందర్భంలో దేవదేవికి ఆయన లొంగిపోవడం జరుగుతుంది. ఆమె లేకపోతే తను బతకలేని పరిస్థితికి ఆయన తీసుకెడుతుంది. అతని ధనమంతయు కొల్లగొట్టి దేవదేవి తల్లి విప్రనారాయణుని తన ఇంటి నుండి వెళ్ళగొడుతుంది. శ్రీరంగనాథుని అనుగ్రహం చేత కొంతకాలానికి ఆయన పశ్చాత్తాపం చెంది తన తుచ్చకామం వీడి భగవత్ కైంకర్యంకే తన శేష జీవితాన్ని వినియోగించి భక్తాంగ్రి రేణువుగా పేరుగాంచారు. ఆయన తిరుమాలై అనే దివ్య ప్రబంధాన్ని, తిరుప్పళ్ళి ఏళుచ్చి అనే శ్రీరంగ సుప్రభాతాన్ని రచించారు. మనం చూస్తే ఆరాధన సమయంలో తిరుప్పావునకు ముందుగా ఇప్పటికీ శ్రీ వైష్ణవాలయంలో గృహాల్లో ఈ సుప్రభాతాన్ని చదువుతూ ఉంటారు.
అట్టి శ్రీ తొందరపడి అళ్వార్ను ఆయన పోలిన గోపికను నేడు గోపికలు మేల్కొల్పారు. అంటే ఇప్పుడు ఇందులో గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ అళ్వార్ల వారు ఎవరు, విప్రనారాయణ అని చెప్పుకున్న అళ్వార్ల వారిని ఈ రోజున ఆ రూపంలో ఉండే గోపికని ఆమె మేల్కొల్పింది. ఆయన చాలా విశిష్టంగా రంగనాథుడి యొక్క సేవ మీద అత్యధిక భక్తి కలిగిన వ్యక్తి. ఆయన ప్రబంధాలు లాంటివి రాయడం, తిరుమాలైన దివ్య ప్రబంధాన్ని రాశారు. ఆయన రాసిన శ్రీరంగనాథ సుప్రభాతం కూడా ఈ రోజు కూడా చదువుతారు. అంత విశేషంగా ఆయన గురించి చెప్తారు. ఆయన భగవంతుడికి సేవ చేయడమే ముఖ్యం. భగవంతుడి కైంకర్యాని కోసం ఆయన ఒక పూల తోటను పెంచి తన జీవితంలో ఆయన సేవ చేస్తూ అక్కడ గడపాలనుకున్నప్పుడు ఆయనకి ఎదురైన ఈ రకమైన ఇబ్బందిని కూడా ఆయనలోంచి తొలగించి ఆయన్ని మళ్ళీ ప్రబంధాలు రాసేట్టుగాను, తిరుమాలైన దివ్య ప్రబంధాన్ని రాసేట్టుగాను, ఆయన శేషయూతాన్ని ఉపయోగించుకుంటూ అక్కడే ఉండేట్టుగాను శ్రీరంగనాథుడి యొక్క లీలా విశిష్టంలో ఒకటి మనం ఇక్కడ చెప్పుకుంటాం. కాబట్టి ఇది చాలా చాలా విశేషంగా కలిగిన విప్రనారాయణుడి యొక్క చరిత్ర. ఆయన ఒక ప్రముఖుడైన, ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే విప్రనారాయణుడుగాను ఆయన చెప్తారు, అలాగే తొందర డిప్పోడి అళ్వారని కూడా అంటారు. ఆయన్నే భక్తాంగ్రి రేణువు అని చెప్పి సంస్కృత నామంలోనూ అంటారు. ఏది ఏమైనా ఆయన జీవిత శేషం అంతా కూడా, శేష జీవితం మొత్తం కూడా ఆయన శ్రీరంగనాథుడి సేవలోనే తరించాలి అని చెప్పే మంచి ఉద్దేశంతో ఆయన ఉండడం, ఆయన రాసినవన్నీ కూడా ఇప్పటికీ ఆరాధన సమయానికి ముందు తిరుప్పావుకు ముందుగా వచ్చే సుప్రభాతం కూడా నేడు వైష్ణవాలయాల్లో గృహాల్లో సుప్రభాతాన్ని ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. తిరుప్పల్లి ఏ లిచ్చి అనేది చాలా విశేషమైనది సుప్రభాతాన్ని ముందు చదివేది. కాబట్టి ఈ రోజున ఈ రకమైన గోపికని నిద్రలేపిన విధంగా మనం ఈ యొక్క విప్రనారాయణ ఆళ్వార్ల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం.